హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో దాంట్లో చూసినట్లయితే మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ముంబైలో యాపిల్ తొలి విక్రయ కేంద్రం అని చెప్పేసి యాపిల్ సంస్థ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి అమెరికాకి సంబంధించినటువంటి ఈ యొక్క కంపెనీ సో ఐఫోన్స్ని వాటిని తయారు చేస్తూ ఉంటుంది, అదందరూ మీకు తెలిసిందే. సో ఈ యొక్క యాపిల్ కంపెనీ వాళ్ళు ఒక రిటైల్ స్టోర్ని, అంటే ఏవైతే వాళ్ళు మొబైల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారో దానికి సంబంధించిన ఈ యొక్క రిటైల్ సేల్, అంటే మనకి ఏదైతే మనకి ప్రజలకు అమ్మడానికి సిద్ధంగా ఉన్న మొబైల్స్ ఉంటాయో వాటికి సంబంధించిన స్టోర్స్ని మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో పెట్టబోతున్నారండి. ఒకటి ముంబైలో, ఇంకొకటి ఢిల్లీలో పెట్టబోతున్నారు. సో వాటి యొక్క ప్లేసెస్ ఏంటి అని రేపు ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అవేంటి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే అంతర్జాతీయ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్లో తమ తొలి సొంత రిటైల్ స్టోర్ను, గుర్తుంచుకోండి, భారత్లో తమ తొలి సొంత రిటైల్ స్టోర్ని ప్రారంభించబోతున్నారు. సో అంతకుముందు ఏదైతే మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి, అదేవిధంగా రిలయన్స్ డిజిటల్లో కానివ్వండి, సో ఇలాంటి వాటిల్లో వాళ్ళ యొక్క అమ్మకాలు ఉండేవి. సో ఫిజికల్గా ఎక్కడా లేదు. సో ఫస్ట్ టైం మన ఇండియాలో అయితే మాత్రం ఫస్ట్ టైము ఈ స్టోర్లని ఈ నెల 18న ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో 18న ప్రారంభించబోతున్నారు. ఎక్కడ? ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఈ యొక్క స్టోర్ని ఆ రోజు ప్రారంభించబోతున్నారు అని చెప్పి చెప్తున్నారండి. ఆ స్టోర్కి పెట్టిన పేరేంటి అంటే మనము బీకేసీగా వ్యవహరిస్తారు. బీకేసీ అంటే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టోర్గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఢిల్లీలో, దేశంలో రెండో విక్రయ కేంద్రాన్ని ఈ నెల 20న ఢిల్లీలో ప్రారంభించనున్నారు అన్నారనమాట. సో దీనికి ఈ స్టోర్కి పెట్టిన పేరు ఏంటంటే సాకేత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. సాకేత్. సో మనకి సాకేత్ అని చెప్పేసి అంటాము. సో సాకేత్ అని చెప్పేసి ఆ స్టోర్కి పెట్టారు. దీనికి వచ్చేసరికి ఏదైతే మనము బీకేసీ అంటే మనకి బంద్రా కుర్లా స్టోర్గా వీళ్ళు వ్యవహరిస్తున్నారు, గుర్తుంచుకోవాలి. సో ఏది రానున్న పోటీ పరీక్షల్లో రీసెంట్గా యాపిల్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటిసారిగా తమ సొంత రిటైల్ స్టోరును ఏ నగరాల్లో ప్రారంభించారు అని అడుగుతారు. సో మనకి ముంబై అండ్ ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీనికి ప్రారంభించడానికి ప్రజెంట్ ఎవరైతే మనకి యొక్క యాపిల్ సీఈఓగా ఉన్నారో టీమ్ కుక్ కూడా వస్తున్నారు, మోడీని గారిని కూడా కలుస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇవి గుర్తుంచుకోవాలండి. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనకి యాపిల్ అనేది వార్తలోకి వచ్చింది కాబట్టి సో ఈ యొక్క యాపిల్ గురించి కొంత బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. సో ఈ యొక్క యాపిల్ కంపెనీ అనేది 1976లో ఫామ్ చేశారు. సో 1976లో దీన్ని స్థాపించారండి. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి అమెరికా అండి. సో అమెరికా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి సిలికాన్ వ్యాలీ అని చెప్పేసి అంటామో సో అక్కడ దానికి ప్రధాన కేంద్రాలయంగా ఉంటుందండి, కాలిఫోర్నియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మనకి యాపిల్కి సంబంధించిన ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫౌండర్స్ కూడా చాలా ఎగ్జామ్లో అడుగున్నారండి. సో చూసినట్లయితే ఈ క్రింది వాటిలో యాపిల్ ఫౌండర్స్ కాని వ్యక్తి ఎవరు అని చెప్పేసి మనకి ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ ఎగ్జామ్లో కానివ్వండి, అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కానివ్వండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్లో కానివ్వండి, ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కానివ్వండి, సో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్లో కానివ్వండి, ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళ యొక్క ఫౌండర్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఎవరు చూస్తే మనము స్టీవ్ జాబ్స్ అండి. సో మనందరికీ తెలిసింది ఎక్కువగా స్టీవ్ జాబ్సే అండ్ ఎక్కువగా షేర్ అతనిదేనండి. ఫౌండర్స్లో మెయిన్ ఇతను స్టీవ్ జాబ్స్. వీరితో పాటుగా ఈ ముగ్గురు పేర్లు కూడా గుర్తుంచుకోవాలండి, చాలా ఎగ్జామ్లో అడుగున్నారనమాట. సో అందువల్ల స్టీవ్ జాబ్స్ ఒకళ్ళు, అదేవిధంగా స్టీవ్ వోజ్నియాక్ అనే వ్యక్తి ఒకరు, అదేవిధంగా మనకి రొనాల్డ్ వేయన్ అని చెప్పేసి ఒకరు. సో మనకి 1, 2, 3 సో ముగ్గురు. ఫోర్త్ వన్ వచ్చేసరికి మైక్, సో మనకి మార్కుల్లాస్ అని చెప్పేసి ఒకళ్ళు. వీళ్ళ నలుగురు యాపిల్ ఫౌండర్స్గా ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది స్టీవ్ జాబ్ ఒక్కరే కాదండి, గుర్తుంచుకోవాలి. స్టీవ్ జాబ్ ఒక్కరే ఫౌండర్ కాదు. సో ఎక్కువగా మనకి స్టీవ్ జాబ్స్ అయితే తెలుసు, మిగతా వాళ్ళ పేర్లు చాలా తక్కువ మందికి తెలుసు. వీళ్ళ పేర్లు కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో దాంట్లో భాగంగా దీన్ని 1976లో దీన్ని స్థాపించడం జరిగింది. సో దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే దీనికి సిలికాన్ వ్యాలీ అని చెప్పేసి అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు సినారియోలోకి వద్దామండి. యాపిల్ ప్రజెంట్ సిఈఓగా అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు ఉన్నారంటే టీమ్ కుక్ అండి. సో మీరు చూసినట్లయితే టీమ్ కుక్ అని చెప్పేసి ఉన్నారు. సో అతను ప్రజెంట్ సిఈఓగా ఉన్నారండి. అదేవిధంగా చైర్మన్ అడిగితే సో మనకి ప్రజెంట్ అంటే దేనికి సంబంధించి ఏదైతే యాపిల్కి సంబంధించి ప్రజెంట్ చైర్మన్గా ఆర్థర్
సో మనకి ఆర్థర్ డి అండ్ లెవిన్సన్ అని చెప్పేసి మనకి లెవిన్సన్ అని చెప్పేసి ఉన్నారండి. సో ఈయన చైర్మన్గా ఉన్నారు. సో ఈ పేర్లు రెండు కూడా బాగా గుర్తుంచుకోండి అండి. సిఈఓ అందరికీ తెలుసు, టీమ్ కుక్. సో ఇతను తనకు తాను నేను స్వలింగ సంపర్కుడిని అని చెప్పేసి ప్రకటించుకున్నారండి. హీఈస్ ఏ గే అనమాట. గే అని చెప్పేసి ప్రకటించుకున్నారు. 2011 నుంచి ఇతను సీఈఓగా ఉండడం జరిగిందండి, గుర్తుంచుకోవాలండి. సో మనకి 2011 నుంచి యాపిల్ సీఈఓగా ఇతను ఉండడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ప్రజెంట్ చైర్మన్గా ఆర్థర్ లెవిన్సన్ అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నారు. సో దీనికి గురించి మనం చూసినట్లయితే బ్రాండ్ ఫైనాన్స్ అని చెప్పేసి, సో ఒక బ్రాండ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఇది ఒక కన్సల్టెన్సీ సంస్థ. దీని ప్రకారము మోస్ట్ వాల్యుబుల్ బ్రాండెడ్ కంపెనీస్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఇండెక్స్ని ఒకదాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారండి. దాంట్లో భాగంగా సో లాస్ట్ ఇయర్ అయితే మాత్రము మనకి యాపిలే ఉంది మోస్ట్ వాల్యూ బ్రాండెడ్ కంపెనీగా. బట్ ఇప్పుడు దాని ప్లేస్లోకి అమెజాన్ వచ్చిందండి. ఇప్పుడు యాపిల్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి అమెజాన్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి యాపిల్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, గుర్తుంచుకోవాలి. సో ఈ పాయింట్ కూడా మనం కవర్ చేసామండి. బ్రాండ్ ఫైనాన్స్ ప్రకారము అత్యధిక వాల్యూ కలిగిన కంపెనీ ఏంటి ప్రపంచంలో అంటే యాపిల్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ అయితే మాత్రం అమెజాన్ ఉందనే పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాపిల్. సో యాపిల్ అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి వాటి యొక్క రిటైల్ స్టోర్స్ని సో ముంబైలో, ఢిల్లీలో పెడుతున్నారు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ వచ్చింది. అది మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. మనం స్టాటిక్ పార్ట్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, అసలు ఏంటి ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారు, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాని ఫౌండర్స్ ఎవరు, ప్రజెంట్ సీఈఓలు ఎవరు, చైర్మన్లు ఎవరు, అదేవిధంగా దీనికి ఏమైనా రీసెంట్గా ఇండెక్సెస్లో అంటే వీటి బ్రాండ్ వాల్యూ ఎంత అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా ఉండాలి మీ ప్రిపరేషన్. నోట్స్ తయారు చేసుకోండి. చెప్పే ప్రతి మాటను కూడా మీరు మధ్య మధ్యలో ఏదైతే మనకి వీడియో ఉంటుందో ఈ వీడియోని పాస్ చేసుకొని నోట్స్ తయారు చేసుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ట్విట్టర్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో ఈ ట్విట్టర్ని ఎక్స్ అనే ఒక యాప్లోకి విలీనం చేశాము అని చెప్పేసి ఎలన్ మాస్క్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, ఎలన్ మాస్క్ టెస్లా కంపెనీ అధినేత, స్పేస్ ఎక్స్ అధినేత, అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో ఏదైతే ఈ ట్విట్టర్ అనేది వరుసగా ఈ వారంలోనే ఇది మూడోసారి ఇలా వార్తల్లోకి రావటం. ఎందుకంటే ట్విట్టర్కి సంబంధించి లోగో ఏదైతే ఉంటుందో ఆ లోగోని మళ్ళీ మార్చారు అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. డాజ్ మీమ్ అని చెప్పేసి ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక కుక్క ఆకారంలో లోగోని పెట్టారు, మళ్ళీ తీసేసి ఏదైతే బ్లూ బర్డ్ ఆకారాన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి డిస్కస్ చేశాము. సో అదేవిధంగా చూసినట్లయితే మళ్ళీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. సో ట్విట్టర్ అనేది మనకి ఏదైతే ఎక్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుందో సో ఈ ఎక్స్ అండి, ఈ యొక్క ఎక్స్ యాప్లోకి విలీనం చేశారని చెప్పేసి మనకి ఎలన్ మాస్క్ గారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ట్విట్టర్కి సంబంధించండి, ఇది యాక్చువల్గా ఈ ఎక్స్ అనేది ఏదైతే ఈ ఎక్స్ అండి, ఈ ఎక్స్ యాప్ అని చెప్పేసి అంటామండి. సో ఎక్స్ యాప్ అని చెప్పేసి అంటాము. సో ఈ యాప్ అనేది 1999లోనే ఫ్రేమ్ చేశారండి. ఇది కూడాను మనకి ఎలన్ మాస్క్కి సంబంధించింది. ఫస్ట్ ఎక్స్ యాప్ అనేది ఒక ఆన్లైన్ బ్యాంకుగా, ఒక ఆన్లైన్ బ్యాంక్ అండి. అది ఆన్లైన్లో మనం అకౌంట్లు ఓపెన్ చేయటం ఇలాంటివి చేస్తామండి. ఒక డిజిటల్ బ్యాంక్గా ఎలన్ మాస్క్ గారు 1999లో స్థాపించారు. సో ఈ ఎక్స్ ఆన్లైన్ బ్యాంక్ అనే తర్వాత పేపాల్లోకి మెర్జ్ చేశారండి, గుర్తుంచుకోవాలి బాగా. ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామ్ అడుగుతారు. సో మనకి పేపాల్లోకి మెర్జ్ అయిందనమాట. ఇది మెర్జ్ అయింది. ఇది మెర్జ్ అయిన తర్వాత ఆ తర్వాత ఎక్స్ డొమైన్ అని చెప్పేసి, సో ఎక్స్ డొమైన్ అని చెప్పేసి ఒక దీనికి సంబంధించి దీన్ని ఏదైతే ఎక్స్ డొమైన్ ఉంటుందో దీన్ని కొనుగోలు చేశారండి, ఎలన్ మాస్క్ గారు కొనుగోలు చేశారు. సో ఆ తర్వాత ఇప్పుడు దీన్ని ఒక యాప్ రూపంలో తీసుకొచ్చారండి. ఎక్స్ అనే ఒక యాప్ని తీసుకొచ్చారు. ఆ యాప్లో ఈ యొక్క ట్విట్టర్ని మెర్జ్ చేశారండి. ఈ యొక్క ట్విట్టర్ని మెర్జ్ చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. అంటే ఓవరాల్గా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఎక్స్ అనే ఒక యాప్లోకి ట్విట్టర్ని మెర్జ్ చేశారని చెప్పి సింపుల్గా గుర్తుంచుకోండి. సో ఇంకొంచెం ఎనాలిసిస్గా కొంచెం డెప్త్గా అడిగితే ఈ ఎక్స్ యాప్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1999 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇది ఒక ఆన్లైన్ బ్యాంక్గా దీన్ని ఎలన్ మాస్క్ గారు స్థాపించారు. సో దీన్ని తర్వాత పేపాల్లోకి కన్వర్ట్ చేశారనమాట, అంటే మెర్జ్ చేశారని పాయింట్ గుర్తుంచుకోండి. మీరు అప్పుడప్పుడు పేరు వినే ఉంటారండి, పేపాల్ అని చెప్పేసి. మనకు ఫోన్పే ఎలానో సో అమెరికాకి సంబంధించి మనకి పేపాల్ అలా గుర్తుంచుకోవాలి. సో దీంట్లో మెర్జ్ చేశారండి. సో ఇది దీనికి సంబంధించిన కరెంట్ సినారియోలో. సో మనం అంతకుముందు ఏం చెప్పుకున్నాం ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మీ నోట్బుక్లో కూడా రాసుకున్నారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో ఈ ట్విట్టర్ని ఫస్ట్ 2006లో ఫామ్ చేశారని చెప్పేసి, సో 2006లో దీన్ని ఫౌండ్ చేశారు, కనుగొన్నారు, ట్విట్టర్ని స్థాపించారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి దాని ఫౌండర్స్ ఎవరు అని అడిగితే మీరు జాక్ డోర్సే కానివ్వండి, నోహా గ్లాస్ కానివ్వండి, బిజ్ స్టోన్ కానివ్వండి, అదేవిధంగా ఎవెన్ విలియమ్స్ కానివ్వండి. గుర్తుంచుకోవాలి, విలియమ్స్ ఒకరు, బిజ్ స్టోన్ ఒకడు, డోర్సే ఒకళ్ళు,
గ్లాస్ ఒకళ్ళు, వీళ్ళు నలుగురు కూడా ఫౌండర్స్గా ఉన్నారు. సో ఇందాల మనం చూసినట్లయితే మీకు ఏదైతే ఇక్కడ మీకు చూపించినట్లు ఏదైతే మనకి యాపిల్ కంపెనీ ఉంటుందో దీనికి కూడా 4 మెంబర్స్ బాగా గుర్తుంచుకోవాలండి. సో ఎందుకంటే అడిగిన సందర్భాలు ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్లో. సో ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు కాబట్టే వీళ్ళ పేర్లు మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళ నలుగురు పేర్లు గుర్తుంచుకోవాల్సిందే. 2006లో ఫామ్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లాస్ట్ ఇయర్ అంటే 2022లో దీన్ని ఎలన్ మాస్క్ గారి ట్విట్టర్ని $44 బిలియన్ బై చేశారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. మన ఇండియన్ కరెన్సీలో 3.65 లక్షల కోట్లు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో 44 బిలియన్స్కి బై చేశారు, గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి డోజ్ మీమ్ అనే ఒక సింబల్ని తీసేసి మళ్ళీ ఈ బ్లూ బార్డే తీసుకొచ్చారు. మళ్ళీ ఈ బ్లూ బార్డ్ నుంచి దీంట్లోకి విలీనం చేశారండి. సో ఎందుకంటే ట్విట్టర్ ఇలా వివాదాస్పదంగా ఉంది కాబట్టి దీని గురించి రేపు ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంది. సింగిల్ సెంటెన్స్లో దేంట్లో మెర్జ్ చేశారు, ఏ యాప్లో మెర్జ్ చేశారు అని చెప్పేసి. సో ఎందుకు మెర్జ్ చేశారంటే ఏదైతే చైనాకు సంబంధించి వీషేర్ అనే ఒక యాప్ ఒకటి ఉందండి. సో అలా తయారు చేయాలనే ఉద్దేశంతో నేను దీంట్లోకి మెర్జ్ చేశానని చెప్పేసి ఎలన్ మాస్క్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి మేఘాలయ గుహలలో కొత్త కప్ప జాతి. సో మేఘాలయ అని చెప్పేసి ఒక రాష్ట్రం ఉంటుందండి. ఆ రాష్ట్రంలో ఒక గుహలకు సంబంధించి ఒక గుహల్లో ఒక కొత్త కప్ప జాతి అండి, కప్పలో అని చెప్పేసి అంటాము. ఆ కప్ప జాతిని ఒకదాన్ని గుర్తించడం జరిగిందండి. సో మనకి ఏదైతే మన మేఘాలయాల్లోని గారో హిల్స్ అండి, సౌత్ గారో హిల్స్, జనరల్గా కూడా గారో హిల్స్ అనేవి ఏ రాష్ట్రంలో ఉంటాయని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి. గారో హిల్స్ మేఘాలయలో ఉంటాయి. అదేవిధంగా గారో హిల్స్లో ఎత్తైన శిఖరం ఏంటి అంటే నోక్రెక్ శిఖరము అని చెప్పేసి గుర్తుంచుకోండి. నోక్రెక్ నేషనల్ పార్క్ కూడా ఒకటి ఉందండి. సో మేఘాలయలో బాల్పకరం, నోక్రెక్ అని చెప్పేసి బాగా ఫేమస్ అండి. ఆ 2 నేషనల్ పార్క్స్ బాగా ఫేమస్, బాల్పకరం, నోక్రెక్. అదేవిధంగా మేఘాలయలో ఒక కార్నివారస్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకటి ఉంటుందండి, భాగ్మారా పిక్చర్ ప్లాంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఏంటంటే అది భాగ్మారా. సో మనకి భాగ్మారా పిక్చర్ ప్లాంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి ఇది ఒక కార్నివారస్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. ఇది బాగా ఫేమస్ మేఘాలయలో. సో ఈ ఏవైతే నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ టాపిక్ కూడా ఇక్కడ మీకు లింక్ చేసి చెప్తున్నాను. సో ఒకటి బాల్పక్రమ్ ఒకటి, నోక్రెక్ ఒకటి, ఆ 2 నేషనల్ పార్క్స్. ఇది బాగ్మారా పిక్చర్ ప్లాంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకటి, ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇది వచ్చేసరికి మేఘాలయలో బాగా ఫేమస్ అండి. సో ఇక్కడ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఒక కొత్త కప్ప జాతిని వీళ్ళు కనుగొన్నారు. ఇదేదో మనము కాస్కేడ్ రానిడ్ జాతికి చెందిన కప్ప అండి. ఇది ఏ జాతి? కాస్కేడ్ రానిడ్ అనే జాతికి చెందినటువంటి ఒక కప్పని వీళ్ళు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో అక్కడ ఏదైతే మనకి సీజు గుహ, ఆ గుహ పేరు కూడా గుర్తుంచుకోండి, సీజు గుహల్లో ఇది వెలుగులోకి వచ్చిందండి. సో దీనికి పెట్టిన పేరు అమోలోప్స్ సీజు అని చెప్పేసి వీళ్ళు ఒక పేరు పెట్టారండి ఈ కప్పకి. సో మనకి ప్లాంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఈ కప్ప ఏదైతే ఉంటుందో సో దీని పేరు వాళ్ళు పెట్టిన పేరు ఏంటి అంటే మనము అమోలోస్. సో మనకి అమోలోప్స్ సీజు అంటే ఆ సీజు గుహల్లో ఫౌండ్ చేశారు కాబట్టి సీజు అని పెట్టారండి. అమోలోప్స్ సీజు అనే ఒక కొత్త కప్ప జాతిని ఏ రాష్ట్రంలో రీసెంట్గా ఫౌండ్ చేశారు అంటే మేఘాలయ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. ఇలా కప్ప జాతిని గుర్తించడం ఇది రెండోసారి అండి. ఇది రెండోసారి ఇలాంటి కొత్త కప్ప జాతులను గుర్తించి రెండోసారి. ఫస్ట్ మనకి 2014లో తొలిసారిగా తమిళనాడులోని మిక్రిషాలాస్ స్పెలూన్సా, బాగా గుర్తుంచుకోండి, ఇది కూడా మిక్రిషాలాస్ స్పెలున్సా అనే ఒక జాతిని గుర్తించారు 2014 తమిళనాడులో. మళ్ళీ ఇప్పుడు 2023లో మేఘాలయలో అమోలోప్స్ సిజా అనే ఒక కొత్త కప్ప జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు, గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇదండి మేఘాలయకి సంబంధించి. సో మేఘాలయ అనగానే మీకు 1972లో ఇది ఒక రాష్ట్రంగా అవతరించిందండి. సో 1972లో ఒక కొత్త రాష్ట్రంగా ఇది అవతరించింది. మేఘాలయ క్యాపిటల్ అనగానే షిల్లాంగ్ అని చెప్పేసి మీకు గుర్తుండాలి, షిల్లాంగ్ అని చెప్పేసి మీకు గుర్తుండాలి. సో అదేవిధంగా రీసెంట్గా మనకు మేఘాలయలో ఎన్నికలు జరిగినాయండి. ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ సెకండ్ టైంగా అంటే రెండోసారిగా సీఎం ఎవరు వచ్చారంటే కాన్రాడ్ సాంగ్మా అని చెప్పేసి. సో మనకి కాన్రాడ్ సాంగ్మా అంటే ఏమన్నాడు, సాంగ్మా అని చెప్పేసి ఒక ఆయన వచ్చారు, మీ అందరికీ తెలిసిందే. అతను వచ్చేసరికి ఎన్పీపీ పార్టీ అండి, నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి. ఇది నేషనల్ పార్టీ, గుర్తుంచుకోవాలండి, నేషనల్ పార్టీ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి
ఏదైతే ఈ యొక్క ఎన్పీపీ ఉంటుందో దీనికి సంబంధించి సింబల్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది సంబంధించి బుక్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి. బుక్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి మేఘాలయ డిప్యూటీ సీఎం అండి. డిప్యూటీ సీఎం ఎవరు అంటే మనము స్నియాబ్ లాల్ ధార్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి. డిప్యూటీ సీఎం. ఎందుకంటే కొంచెం కష్టంగా అడగాలంటే మేఘాలయలో రీసెంట్గా ఎన్నికలు జరిగినాయి కాబట్టి సో దానికి డిప్యూటీ సీఎం ఎవరు అని కొంచెం లాజికల్గా అడుగుతారండి. కాన్రాడ్ సాంగ్ మా అందరు చదువుకుంటారండి. బట్ డిప్యూటీ సీఎం అనగానే మనము స్నియాబ్ లాంగ్ ధార్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఇదండి రీసెంట్గా మనకి మేఘాలయలో జరిగినట్టు ఓవరాల్ సినారియో. ఆ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో మనకి ఎన్పీపీ పార్టీ అని చెప్పేసి సో అక్కడ విజయాన్ని తీసుకోవడం జరిగింది. గుర్తుంచుకోవాలి. నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి అంటాము. గుర్తుంచుకోవాలండి. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఉప్పల్ స్టేడియంకు 117 కోట్లు బీసీసీఐ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో ఏదైతే మనకి వరల్డ్ కప్ జరగడానికి సిద్ధంగా ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి కానివ్వండి, సో ఏదైతే మనకి స్టేడియంస్ ఉన్నాయో భారతదేశంలో ఆ స్టేడియంస్ని వీళ్ళు రీడెవలప్మెంట్ చేయాలని చెప్పేసి బీసీసీఐ వారు కొంత అమౌంట్ని కేటాయించారు. సో ఏ స్టేడియంకి ఎంత కేటాయించారు అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో కొన్ని స్టేడియంస్ వాటికి ఇచ్చిన అమౌంట్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడగొచ్చు. సో అందువల్ల ఈ క్వశ్చన్ మనం ఇక్కడ ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. సో ఏదైతే మనకి ప్రపంచ కప్ నేపథ్యంలో ఉప్పల స్టేడియం సో మనకి హైదరాబాద్లో ఉంటుందండి. సో దీనికి సంబంధించి 117 కోట్లు అండి. సో మనకి 117 కోట్లు కేటాయించారు. ఢిల్లీకి సంబంధించండి. సో ఢిల్లీకి సంబంధించి సో మనకి ఫిరోజ్ షా కోట్లా అదే మనం పేరు మార్చారండి. ఏదైతే మనకి అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి అంటారు. సో బాగా గుర్తుంచుకోవాలండి. అరుణ్ జైట్లీ స్టేడియం సెకండ్ ఓల్డెస్ట్ స్టేడియం అనమాట. క్రికెట్ స్టేడియం మన ఇండియాలో 100 కోట్లు కేటాయించారు. సో అదేవిధంగా కోల్కతాకు 125 కోట్లు కేటాయించారు. ముంబైకి 78 కోట్లు, మొహాలీకి 80 కోట్లు కేటాయించారండి. సో ఆ యొక్క స్టేడియంస్ ఒక ఫిగర్స్ అమౌంట్ ఎంతో గుర్తుంచుకోండి సరిపోతుంది. సో మీ అందరికీ తెలిసింది వాఖండే స్టేడియం అని చెప్పేసి సో మీ అందరికీ ఐడియా ఉంటుందండి. ఈ వాఖండే స్టేడియం అనేది మనకి ముంబైలో ఉంటుంది. సో దీనికి సంబంధించి అక్కడ ఏదైతే మనకి సచిన్ టెండూల్కర్ యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టాలి, ఆయన 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఈ మంత్లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అనగానే నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి మొథేరాలో ఉంటుంది. గుర్తుంచుకోవాలి. సో మన ఇండియాలో సెకండ్ చూస్తే జైపూర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి రాజస్థాన్లో సో అది ప్రజెంట్ ఉంది సెకండ్ ప్లేస్లో. అదొకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా థర్డ్ అయితే మాత్రం మనకి ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ క్రికెట్ స్టేడియంస్ అండి, భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంస్. సో దాంట్లో భాగంగానే ఓల్డెస్ట్ క్రికెట్ స్టేడియం అని ఏది అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే ఈడెన్ గార్డెన్ కోల్కతా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఈడెన్ గార్డెన్ కోల్కతా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సెకండ్ ఓల్డెస్ట్ అనగానే మీకు అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ ఎగ్జామ్లో అడిగినవేనండి ప్రీవియస్. సో అదేవిధంగా ఇప్పుడు బీసీసీఐ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ యొక్క బీసీసీఐ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అని చెప్పేసి పూర్తిగా దీన్ని అబ్రివేషన్ అంటామండి. బీసీసీఐ చాలా ఎగ్జామ్లో అడుగున్నారు. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఈ యొక్క బీసీసీఐ అంటే 1928 అండి. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనకి ముంబై మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మన రీసెంట్గా అండి ఏదైతే మనకి దీనికి సంబంధించి మన రీసెంట్గా ఎగ్జామ్ జరిగినాయి ఆ ఎగ్జామ్లో కూడా ఏదైతే ఇప్పుడు ఉమెన్కి సంబంధించి వాళ్ళకు కూడా ఈ యొక్క మ్యాచెస్కి శాలరీస్ పెంచడం జరిగిందండి. అది ఎవరి యొక్క ప్రెసిడెంట్ టైంలో పెంచారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో మనకి తెలంగాణకి సంబంధించి ఎస్ఐలో సో అది మనం చూసినట్లయితే ఏదైతే మనకి రోజర్ బెన్నీ అని చెప్పేసి కూడా అంటామండి. యాక్చువల్గా గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా అండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగినట్టున్నారు అక్కడ. రైట్ గ్రూప్ 4 ఎగ్జామ్లో అండి. సో అది మనం చూస్తే ప్రజెంట్ మనకు మనము బీసీసీఐకి ప్రెసిడెంట్గా రోజర్ బెన్నీ అని చెప్పేసి సో మనకి రోజర్ అంటే బెన్నీ అని చెప్పేసి అతను ఉన్నారు. ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా మనకి వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ శుక్లా అండి. సో మనకి వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ శుక్లా ఉన్నారు గుర్తుంచుకోండి. ప్రజెంట్ మెన్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ గారు ఉన్నారు గుర్తుంచుకోండి అండి. ఇది బీసీసీఐకి సంబంధించింది. సో ఖచ్చితంగా ఇవి కూడా మనం రోజర్ బెన్నీ గారు అండి. అంతకుముందు సౌరవ్ గంగోలీ గారు ఉన్నారు, ఆయన ప్లేస్లో ఇతనికి వచ్చారు. ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో వైస్ ప్రెసిడెంట్గా మనకు రాజీవ్ శుక్లా గారు ఉన్నారు. పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది బీసీసీఐకి సంబంధించి. అదేవిధంగా రీసెంట్గా బీసీసీఐ అనేదండి అంటే మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి మెన్కి ఈక్వల్గా ఉమెన్కి కూడా సమాన వేతనాలు ఉండాలని చెప్పేసి సో వాళ్ళకు కూడా వన్ డేకి టెస్ట్కి సో T20కి సో ఆ యొక్క
జీతాలు అనేవి ఏవైతే శాలరీస్ ఉంటాయో అవి ఇచ్చే అమౌంట్ అనేవి ఈక్వల్ చేయడం జరిగిందండి. సో అవి ఎంత అని చెప్పేసి కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో దాన్ని టేబుల్తో సహా మీకు చెప్పడం జరిగిందండి. సో ఒకసారి నోట్స్ తయారు చేసుకోండి. ఖచ్చితంగా దాని గురించి రేపు మెయిన్స్ ఎగ్జామ్లో మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్న ఎగ్జామ్స్లో. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి ఈసారి ఐఎంఎఫ్ అనేది ప్రధానంగా వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఐఎంఎఫ్కి సంబంధించి ఏదైతే మనకి జీడిపి ఫోర్కాస్ట్ అంటే మనకి యొక్క వృద్ధి రేటు ఎంత ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఒక ప్రిడిక్షన్ చేస్తూ ఉంటారండి. అవి ఎంతో చూద్దాం. 2023-24 అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి గాను సో చూసినట్లయితే సో అంతకుముందు 6.1% ఉండొచ్చు అన్నారు. బట్ ఇప్పుడు 5.9% పరిమితం చేశారండి. ఇది గుర్తుంచుకోండి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు సో మనకి 5.9% తగ్గిపోతుందని వెల్లడించారు. సో అంతకుముందు 6.1% ఉండొచ్చు అన్నారు. బట్ ఇప్పుడు తగ్గించేశారండి. 5.9% గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 24-25 నాటికండి అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే మాత్రం అప్పుడు కూడా 6.8 నుంచి 5.3% పడిపోతుందని చెప్పేసి ఐఎంఎఫ్ అంచనా వేసిందండి. గతంలోనే అంచనా వేసింది. గుర్తుంచుకోవాలి. ఈ రెండు ఫిగర్లు కూడా 23-24 ఆర్థిక సంవత్సరానికి 5.9 అని సో 24-25కి 5.3 అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి 6.4% ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. సో మొన్న ఏదైతే మనకి తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో జరిగిందో దాంట్లో 2022-23 గాను ఈ యొక్క గ్రోత్ రేట్ను ఆర్బీఐ వాళ్ళు ఎంత ప్రెడిక్ట్ చేశారు అంటే దానికి 6% అండి. అదేంటి 2022-23, ఇదేంటి 2023-24కి ప్రెడిక్ట్ చేసింది 6.4%. ఇది పాయింట్ గుర్తుంచుకోండి అండి. సో దీని గురించి ఖచ్చితంగా మీకు ఒక 7-8 కొన్ని ఆర్గనైజేషన్లు ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాయండి. సో వాటి గురించి మనం ఖచ్చితంగా మీరంతా ఒక దగ్గర నోట్స్ తయారు చేసుకోండి. ప్రతిసారి చెప్తున్నాను. సో మొత్తం అంటే ఐఎంఎఫ్ వాళ్ళు ఎంత ప్రెడిక్ట్ చేశారు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎంత ప్రెడిక్ట్ చేశారు, ఆర్బీఐ వాళ్ళు ఎంత ప్రెడిక్ట్ చేశారు, మూడీస్ వాళ్ళు ఎంత ప్రెడిక్ట్ చేశారు, S&P వాళ్ళు ఎంత చేశారు, సో అదేవిధంగా ఓఈసీడీ అని చెప్పేసి అంటాం, వీళ్ళు ఎంత ప్రెడిక్ట్ చేశారు. సో అదేవిధంగా ఇలా మొత్తము ఒక 8 నుంచి 10 లోపు, మ్యాక్సిమం 10 వేసుకోండి, 10 ఉంటే ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. సో అదేవిధంగా మనం లాస్ట్ టైం కూడా కొన్ని వీడియోలో చెప్పాం, డిస్కషన్ కూడా చేసామండి. సో 2022-23కి ఆర్బీఐ ప్రకారం ఎంత అని చెప్పేసి అడిగారు. రేపు రానున్న పోటీ పరీక్షల్లో 23-24 ఎంత అని అడగొచ్చు. 6.4 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్ ప్రకారం అండి, ఒకసారి మీరు రాసుకున్నారు ఆల్రెడీ, ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ మనం చెప్పుకున్నవే. సో వరల్డ్ బ్యాంక్ ప్రకారం అయితే మాత్రం 2023-24కి 6.3 ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. అదేవిధంగా ఆర్బీఐ వాళ్ళు అయితేనేమో 6.4 అని చెప్పేసి ఉండొచ్చు అని చెప్పేసి ప్రెడిక్ట్ చేశారు. అదండి. అయితే అసలు ఏంటి ఏదైతే మనకి 2022-23 అండి, 2022-23కి అసలు ఎంత ఉంది సార్ అంటే ఇంకా గణాంకాలు పూర్తిగా రాలేదండి. గుర్తుంచుకోవాలండి. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఇంకా గణాంకాలు రాలేదు. సో ఇవి ముందుగా అలా ప్రెడిక్ట్ చేస్తాయండి ఎంత ఉండొచ్చు అని చెప్పేసి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎవరెంత చెప్పారో చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి ప్రతిసారి చెప్తూనే ఉంటాం. సో 2022 ఎగ్జాక్ట్గా ఇంకా రాలేదు, మేబీ ఈ మంత్ ఎండింగ్ కల్లా వస్తాయండి. రైట్, ఇదండి దీనికి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ ఐఎంఎఫ్ వచ్చింది కాబట్టి సో ఈ యొక్క ఐఎంఎఫ్ అనేది 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్ అనేది మనకి వాషింగ్టన్ DC అమెరికాలో ఉంటుంది. 190 దేశాలు ఉంటాయి. 190వ దేశంగా కొసోవో అనే కంట్రీ దీంట్లో లిస్ట్ అయిందని చెప్పేసి గుర్తుంచుకోండి, యాడ్ అయిందండి. సో దీనికి సంబంధించి ప్రజెంట్ మనకి క్రిస్టాలినా జోర్జివియా ప్రజెంట్ ఎండి అండి. సో ఐఎంఎఫ్కి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఎండిగా ఎవరున్నారంటే క్రిస్టాలినా జోర్జివియా అని చెప్పేసి బల్గేరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. బల్గేరియా కంట్రీకి సంబంధించిన ఆమె ఉన్నారు. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరున్నారంటే గీతా గోపీనాథ్ అని చెప్పేసి సో ఈమున్నారు, గుర్తుంచుకోండి. సో ఇదండి ఏదైతే మనకి ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ చాలా ఎగ్జామ్లు అడుగున్నారు, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఐఎంఎఫ్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, వీటిని ట్విన్ సిస్టర్స్ అని చెప్పేసి అంటారు. బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ ప్రకారం ఈ రెండు ఎస్టాబ్లిష్ అయినాయి. ఫస్ట్ ఐఎంఎఫ్లో మెంబర్షిప్ ఉంటేనే వరల్డ్ బ్యాంకులో నీకు మెంబర్షిప్ ఇస్తారు ఆ కంట్రీకి, గుర్తుంచుకోవాలి. ఇది కూడా చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి. సో మనకి వరల్డ్ బ్యాంకులో మెంబర్షిప్ తీసుకోవాలంటే ఫస్ట్ ఐఎంఎఫ్లో మెంబర్షిప్ తీసుకొని ఉండాలి. సో గుర్తుంచుకోవాలండి. ఇది దీనికి సంబంధించి ఓవరాల్గా ఇక ఐఎంఎఫ్లో ఏదైతే మనకి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుందో దీంట్లో మొత్తం 190 దేశాలని గుర్తుంచుకోండి. రైట్, అదేవిధంగా 190వ దేశం కొసోవో అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. అదే వరల్డ్ బ్యాంకులో మొత్తం ఎన్ని దేశాలు అంటే 189 దేశాలు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి దీనికి సంబంధించండి ఏదైతే మనకి
ఉక్రెయిన్కి సంబంధించి ఫస్ట్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఒక ఆమె మన భారతదేశానికి వచ్చారండి. సో ఏదైతే రష్యాకి ఉక్రెయిన్కి వారు జరుగుతున్న తర్వాత ఎవరైనా ఉక్రెయిన్ నుంచి మన భారతదేశానికి సందర్శించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సో మనకి టాప్ ఏదైతే మనకి బ్యూరోక్రాట్స్లో సో పోర్ట్ఫోలియోలో ఆమె మనకి ఈ ఎమీనీ జపోరోవా అని చెప్పేసి ఉందండి. ఈమె సో జెలెన్స్కీ విల్ బీ హ్యాపీ టు స్పీక్ ఎట్ ద G20 సమ్మిట్ ఇన్ ద సెప్టెంబర్. సో మినిస్టర్ చెప్తున్నారండి. సో ఈమెనండి ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఆమె. సో మనకి ఫస్ట్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఫస్ట్ మన ఇండియాని సందర్శించిన వ్యక్తి. సో రానున్న పోటీ పరీక్షలో దీని గురించి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఉక్రెయిన్ నుంచి ఫస్ట్ ఎవరు భారతదేశాన్ని సందర్శించారని అడగచ్చు, లేకపోతే ఆమె పేరు ఇచ్చి ఆమె ఏ కంట్రీకి సంబంధించిన ఆమె మన ఇండియాకి వచ్చిందని అడగచ్చు, లేదా ఏ మంత్లో వచ్చిందని అడగచ్చు, వచ్చి ఎవరెవరిని కలిసిందని అడగచ్చు. సో ఎగ్జామ్ ఎలా అయినా అడగడానికి పాసిబిలిటీ ఉందండి. సో ఎలా క్వశ్చన్స్ అడుగుతారో కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఆ పేరు వచ్చేసరికి ఏదో ఎమిన్ జపోరోవా. ఈ పేరు బాగా గుర్తుంచుకోండి అండి, ఎమిన్ జపోరోవా అని చెప్పేసి. సో ఈమెండి. సో మనము ఏదో దీనికి సంబంధించి చూసినట్లయితే ఏమన్నాడు, ఎమిన్ జపోరోవా అని చెప్పేసి అంటామండి. ఈ ఎమిన్ జపోరోవా ఇన్ న్యూఢిల్లీ అడ్రస్సింగ్ ద సో మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్. సో మనకి ఒక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అని చెప్పి చిన్న కాన్ఫరెన్స్ జరిగిందండి. దాంట్లో ఆమె పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఏదే మన జపోరివా హూ అరైవ్డ్ హియర్ ఆన్ మండే అండ్ మీట్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీనాక్షి లేఖిని కానివ్వండి అండ్ సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంజయ్ వర్మని వీళ్ళిద్దరిని కూడా మీట్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో బాగా గుర్తుంచుకోండి, ఎవరెవరిని మీట్ అయింది కూడా గుర్తుంచుకోండి అండి. పీఎం గారిని మీట్ అవ్వలేదు గుర్తుంచుకోండి. సో మొత్తం బాగా గుర్తుంచుకోండి. అదేనండి రేపు ఎగ్జామ్లో ఏమొచ్చి ఎవరెవరిని మీట్ అయిందని కష్టంగా అడగాలంటే కొంచెం మనం ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఏంట్రా బాబు అని అనుకుంటాం కదా, అలాంటి క్వశ్చన్స్ ఇవి. సో ఎవరెవరిని మీట్ అయింది భారతదేశానికి వచ్చి అంటాడండి, మోడీ గారిని మీట్ అయిందని, లేకపోతే ఏమో ద్రౌపది ముర్ము గారిని మీట్ అయిందని చెప్పేసి అలా అడుగుతారు. నో ఫస్ట్ ఈమె వచ్చేసరికి ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీనాక్షి లేఖి అని చెప్పేసి ఆమె అండి. తర్వాత సెక్రటరీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంజయ్ వర్మని మీట్ అవడం జరిగింది. ఆ తర్వాత ఈమె ఏదైతే మనకి NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ డిప్యూటీ అడ్వైజర్ అండి, మొత్తము దానికి 4 ఉంటారు. వాళ్ళలో ఒక ఆయన విక్రమ్ మిశ్రీని మీట్ అవడం జరిగింది. అదేవిధంగా ఇది ఇక్కడ మనం చూస్తున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అని చెప్పేసి దానికి డైరెక్టర్ జనరల్గా ఒక ఆమె ఉన్నారు, విజయ్ ఠాకూర్ సింగ్. ఈమె లేడీ అండి. సో ఈమె 1 2 3 4 మెంబర్స్ని కలవటం జరిగింది. ఈమె ఎప్పుడు మన భారతదేశానికి వచ్చారంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి అండి. సో మనకి ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 9 నుంచి 12 వరకు, అంటే ఈ రోజుతో ఆమె పర్యటన ముగిసిపోతుంది. గుర్తుంచుకోవాలి ఎన్ని రోజులు పర్యటించారంటే 4 డేస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆమె పేరు వచ్చేసరికి మనము ఎమిన్ జపోరిజిన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి, జపోరోవా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా రష్యాకి ఉక్రెయిన్కి వార్ స్టార్ట్ అయ్యి 1 సంవత్సరం కంప్లీట్ అవుతుందండి. సో మనకి ఫిబ్రవరి 24, 2022లో సో వార్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకి లాస్ట్ ఏదైతే మనకి ఆంధ్రాలో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిందో దాంట్లో ఈ రష్యా ఆక్యుపై చేసిన ప్రాంతాలు ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగారు. సో ఏదైతే ఇక్కడ ఉక్రెయిన్ ఉంటుందో, ఇక్కడ రష్యా ఉంటుందో, దీనికి సంబంధించిన ఇక్కడ దొన్నెట్స్క్, లొహాన్స్క్, ఖేర్సావ్, జపోరిజిన్ అనే ప్రాంతాలని ఈ ఉక్రెయిన్ వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. గుర్తుంచుకోవాలి 4 ప్రాంతాలు ఏవేంటివి, దొన్నెట్స్క్, లొహాన్స్క్, జపోరిజిన్, ఖేర్సావ్ అనే ప్రాంతాలను ఆక్యుపై చేశారు. ఇక్కడ చిన్న క్రిమియా అనే ఒక ఐలాండ్ ఉంటుంది, దీన్ని 2014లో రష్యా వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. ఆ పాయింట్ మీకు తెలిసిందేనండి. అదేవిధంగా కీవ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఏదైతే ఉక్రెయిన్ క్యాపిటల్ ఏంటి కీవ్. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరు, వాల్దిమార్ జెలెన్స్కీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతనికి టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందని, జాన్ కెనడీ అవార్డు కూడా వచ్చిందని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అధికారిక నివాసం పేరేంటి అంటే మనం బాగా గుర్తుంచుకొని ఇది మనము మిరిన్స్కీ ప్యాలెస్ అని చెప్పేసి, అక్కడే నాటు సాంగ్ అండి, RR మూవీ అక్కడే షూట్ చేశారు, మిరిన్స్కీ ప్యాలెస్ అండి. సో మనకి మెరిన్స్కీ
ప్యాలెస్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి. ఇది దీనికి సంబంధించిందండి ఓవరాల్గా మీరు గుర్తుంచుకోవాల్సి. సో ఇక్కడే దీనికి సంబంధించి మనకి ఫిన్లాండ్ కానివ్వండి, సో మనకి ఇక స్వీడన్ కానివ్వండి, ఈ నాటో దళాలు ఏదైతే మనకి రష్యా వాళ్ళు ఆక్యుపై చేస్తారనే భయంతోనే వీళ్ళు కూడా నాటోలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. రీసెంట్గా ఫిన్లాండ్ వాళ్ళకి ఇచ్చేశారు, 31వ కంట్రీగా జాయిన్ అయిందని చెప్పేసి. సో స్వీడన్కి ఇంకా ఇవ్వలేదండి, ప్రాసెస్లో ఉందని పాయింట్ గుర్తుంచుకోవాలండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఐటి బాంబే అండ్ ద UIDAI జాయిన్ హ్యాండ్స్ టు డెవలప్ ద టచ్లెస్ బయోమెట్రిక్ సిస్టమ్. సో ఏదైతే మనకి ఐఐటి బాంబే ఉంటుందో, సో ఐఐటి బాంబే వాళ్ళు దీన్ని UIDAI అంటే మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. మీ అందరికీ తెలిసింది ఆధార్ కార్డు ఇష్యూ చేస్తూ ఉంటారండి. సో మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాము. వీళ్ళే ఆధార్ అండి. సో మనకి ఆధార్ కార్డుని ఇష్యూ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసిందే ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు వచ్చిందని ఎగ్జామ్లో అడిగితే మీ అందరికీ తెలిసిందే. సో ఏదైతే మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అమౌంట్ ఇది 2009లో రావడం జరిగింది. సో ఇది ఒక 2009 జాన్యువరి, సో మనకి జాన్యువరి 28న రావడం జరిగిందండి. సో మనకి ఫస్ట్ ఆధార్ని ఎప్పుడు రావడం జరిగిందండి, 2009 జనవరి 28 రావడం జరిగిందండి. సో ఈ యొక్క ఫౌండర్ ఎవరు అంటే నందన్ నిలేకని అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుందండి. నందన్ నిలేకని అనే వ్యక్తి మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సో వీళ్ళే ఆధార్ కార్డుని ఇష్యూ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ప్లస్ ఈ యొక్క ఐఐటి బాంబే వాళ్ళు వీళ్ళిద్దరు కొలాబరేషన్తో మనకి ఏదైతే బయోమెట్రిక్ టచ్లెస్ బయోమెట్రిక్ అండి, జనరల్గా ఏదైతే మనకి గవర్నమెంట్ ఉద్యోగులు కానివ్వండి ఇప్పుడు కొత్తగా పెడుతున్నారండి. సో ఒకప్పుడు మాన్యువల్గా సిగ్నేచర్ చేసి వెళ్ళేవాళ్ళం. మనకి గ్రామ సచివాలయాల్లో కూడా ఇప్పుడు కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ అని చెప్పేసి బయోమెట్రిక్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు, హాజరు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి. సో ఏదైతే మనం ఫింగర్ ఒక డివైస్ మీద ఇలా పెడితేనే అది మనకి ఫింగర్ ప్రింట్ తీసుకుంటుందండి. ఇప్పుడు ఏంటంటే టచ్లెస్, చూడండి మనకి టచ్లెస్ బయోమెట్రిక్ సిస్టమ్ అంటే జస్ట్ నువ్వు ఆ డివైస్ మీద ఫింగర్ పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఫేస్ ఏదైతే ఒక కెమెరా ముందు అలాగే ఫేస్ రికగ్నైజ్ చేస్తుందో జస్ట్ నీ ఫింగర్ టచ్ చేయకుండానే ఇలా పెడితే నీ ఫింగర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అలా ఎవరి యొక్క ఐఐటి భాగస్వామ్యంతో ఈ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాను తయారు చేశారు అంటే మీరు ఐఐటి బాంబే అని చెప్పేసి గుర్తుంచుకోండి, అంతే సింపుల్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలోనే తొలిసారిగా రిట్స్ ఇన్విట్స్ సూచి అని చెప్పేసి వచ్చిందండి. ఇది ప్యూర్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్ అండి. సో ఇది మనం చూసినట్లయితే మీ అందరూ పేరు వినే ఉంటారు, BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి పేరు వినే ఉంటారు. దాంట్లో NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక సూచీలండి ఇవి. ఏదైతే మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుబంధ సంస్థ NSE ఇండిసెస్ లిమిటెడ్ అని చెప్పేసి, సో వీళ్ళు దేశంలోనే తొలిసారిగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టీ ఇండెక్స్, ఈ రెండు ఇండెక్స్లు బాగా గుర్తుంచుకోండి. ఇవి ఒక సూచీలు అనమాట. అంటే మనకి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ట్రస్టీస్, సో ఈ సూచీని ఆవిష్కరించింది. ఏదైతే దీనికి సంబంధించి NSEలో నమోదై ట్రేడ్ అవుతున్న రిట్స్ ఇన్విట్స్ల పనితీరును ఈ సూచి ప్రతిబింబిస్తుందని NSE తెలిపింది. ఆదాయాన్ని అందించే స్థిరాస్తి లేదా మౌలిక వనరుల ఆస్తులు కలిగి ఉన్న ఒక పెట్టుబడి సంస్థనే రిట్ లేదా ఇన్విట్స్ అని అంటారని చెప్పేసి అంటున్నారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామో జనరల్గా మనం ఈక్విటీలో కానివ్వండి, డెట్లో కానివ్వండి, గోల్డ్లో కానివ్వండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల్లో కానివ్వండి, సో అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కానివ్వండి పెట్టుబడులు చాలా తక్కువగా పెడతామన్నమాట. సో అలా కాకుండా సో అలాంటి వాటిలో సో ఎవరైతే ముదుపురులు ఉంటారో అంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని గ్రాప్ చేయటం, వాళ్ళ యొక్క పెట్టుబడులు ఇలాంటి వాటిలో కూడా పెట్టుబడులు పెట్టచ్చు అని చెప్పేసి NSEలో లిస్ట్ అయినాయండి. ఈ రెండు బాగా గుర్తుంచుకోవాలి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టీ, ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి. సో ఆ రెండు పేర్లు గుర్తుంచుకొని అది ఏ స్టాక్ ఎక్స్చేంజో గుర్తుంచుకోండి, NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి రెండు వార్తల్లోకి వచ్చినాయి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా అదే మనం చెప్పుకున్నట్లు ఈక్విటీ కానీ డెట్ కానీ పసిడి వీటిలో పెట్టుబడులు పెడుతూ ఉంటారండి. జనరల్గా మౌలిక సదుపాయాల్లో కానివ్వండి, ఏదైతే మనకి రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడులు పెట్టరు, సో అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీస్ని మనము రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఇండెక్స్ ఎవరు చేస్తారంటే మనకి మొట్టమొదటిసారిగా NSE ఇండిసెస్ లిమిటెడ్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో అదేవిధంగా ఇక్కడ NSE వార్తల్లోకి వచ్చింది కాబట్టి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గుర్తుంచుకోవాలండి. 1992లో దీన్ని స్థాపించారు భారతదేశంలో, గుర్తుంచుకోవాలి. సో NSE BSE మీరు పేరు విన్నారు. సో NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 1992, దీని హెడ్ క్వార్టర్ ముంబై మహారాష్ట్ర. దీని ప్రజెంట్ MD అండ్ CEO ఎవరున్నారని మిమ్మల్ని అడిగితే ఆశీష్ కుమార్ చౌహాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆశీష్ కుమార్ చౌహాన్ MD
అండ్ సిఈఓగా ఉన్నారు. ఇది ఎన్ఎస్సి అంటే భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్చేంజ్. అప్పుడు దాకా మనకి ఫిజికల్ ఫార్మేట్లో ఈ స్టాక్ ఏదైతే మనకి షేర్లు అమ్మటం కొనటం చేసేవాళ్ళు అండి. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏది అంటే మీరు ఎన్ఎస్సి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా బిఎస్సి అని చెప్పేసి అంటామండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటాము. దలాల్ స్ట్రీట్ అని చెప్పేసి కూడా దాన్ని అంటారు. దలాల్ స్ట్రీట్ అనగానే మీకు బిఎస్సి గుర్తు రావాలి. ఇది కూడా ముంబైలో ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క బిఎస్సి అండి. సో మనకి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటాము. 1875లో దీన్ని ఫామ్ చేశారండి. మన తెలంగాణలో ఏవో ఎగ్జామ్ జరిగింది కదా, దాంట్లో బిఎస్సిని ఎప్పుడు ఫామ్ చేశారని ఎగ్జామ్లో అడిగి ఉన్నారు. 1875లో ఫామ్ చేశారు. దీని హెడ్ క్వార్టర్ కూడా ముంబై మహారాష్ట్రలో ఉంటుంది. సో ముంబై మహారాష్ట్రలోనే ఉంటుంది, గుర్తుంచుకోవాలి. దీని యొక్క ఎండి అండ్ సిఇఓగా ఏదైతే మనకి సుందరరామన్, అయితే మన రామానుజన్ అని చెప్పేసి మనకి సుందరరామన్, సో మనకి సుందరరామన్, మనకి రామమూర్తి అని చెప్పేసి ఉన్నారండి. రామమూర్తి అనే వ్యక్తి ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓగా ఉన్నారు. సో ఎన్ఎస్సికి అయితేనేమో ఆశీష్ కుమార్ చౌహాన్ అన్నారు, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే గుజరాత్ పుట్ ఎంపీ ల్యాండ్స్ బెస్ట్ యూజ్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2023. సో 4 UTs గాట్ నో ఫండ్స్. ఏదైతే మీ అందరికీ తెలిసే ఉండదు ఎంపీ ల్యాండ్స్ అని చెప్పేసి, సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి. అంటే దీని అబ్రివేషన్ కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎల్ అంటే ల్యాండ్, ఏ అంటే ఏరియా, డి అంటే డెవలప్మెంట్, ఎస్ అంటే స్కీమ్, ఎంపీ ల్యాండ్ స్కీమ్ అంటాం. అంటే ఏదైతే ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఆయా నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల కోసం, అంటే రోడ్లు కానివ్వండి, త్రాగునీరు ట్యాంకులు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, సో వాటి డెవలప్మెంట్ కోసము ఒక్కొక్క నియోజకవర్గానికి మ్యాక్సిమం 5 కోట్ల వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. సో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండింగ్లో ఏ రాష్ట్రాలు బాగా ఆ ఫండింగ్ని ఖర్చు పెట్టాయి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. అవేంటో చూద్దాము. జనరల్గా దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అంటే ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చింది, ఏంటి, ఏ ఆర్టికల్, ఇవంతా కొంచెం పాలిటీ టచ్ అవుతుందండి. బట్ మీకు కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఈ యొక్క ఎంపీ ల్యాండ్స్ 1993లో స్టార్ట్ అయిందని చెప్పేసి గుర్తుంచుకోండి. 93 నుంచి ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 93లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వస్తూ లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు 2020, 21, 22 ఈ రెండు కొంచెం బ్రేక్ టెంపరీగా హోల్డ్ చేశారండి. సో మళ్ళీ దీన్ని ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే సో ఎక్కువగా మనకి దీనికి సంబంధించి చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, సో వెస్ట్ బెంగాల్, ఈ 4 రాష్ట్రాలు ఎక్కువగా ఫండింగ్స్ తీసుకున్నాయి అనమాట. అంటే ఎక్కువగా ఎంపీలు ఎక్కువ మంది ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువగా ఫండింగ్ ఇస్తారండి. ఒక్కొక్క ఎంపీకి మ్యాక్సిమం 5 కోట్లు ఇస్తారు. ఈ 5 కోట్లు కూడా ఒకేసారి ఇవ్వరండి, 2 ఫేజెస్లో ఇస్తారు. ఫస్ట్ ఫేజెస్లో 2.5 అంటే మనకి 2.5 కోట్లు, సెకండ్ ఫేజ్లో 2.5 కోట్లు, మొత్తం 5 కోట్లు ఇస్తారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అట్లా ఎక్కువగా అమౌంట్ తీసుకున్న స్టేట్లో గుర్తుంచుకోండి, ఫస్ట్ ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ఉందండి, 427 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్ర 341 కోట్లు ఇచ్చింది. తర్వాత థర్డ్ బీహార్ 219 కోట్లు ఇచ్చింది. ఫోర్త్ వెస్ట్ బెంగాల్ 182 కోట్లు ఇచ్చింది. ఈ 4 గుర్తుంచుకోండి. ఎక్కువగా ఎంపీ ల్యాండ్ అలొకేషన్ ఎక్కువగా ఏ రాష్ట్రాలకు కేటాయించారంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ అయితే ఆ ఫండ్ తీసుకున్న తర్వాత ఆ ఫండ్ని బాగా యూటిలైజ్ చేయటం, అంటే బాగా ఖర్చు చేయటం, అలా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఫస్ట్ గుజరాత్ ఉంది, గుర్తుంచుకోండి. ఫస్ట్ గుజరాత్ ఉంది, గుర్తుంచుకోండి. తర్వాత జార్ఖండ్ ఉంది, గుర్తుంచుకోండి. తర్వాత కర్ణాటక ఉంది, గుర్తుంచుకోండి. ఈ 3 స్టేట్స్ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా కర్ణాటక తర్వాత కేరళ అండి, కేరళ. మొత్తం ఈ 4 గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక 4 గుర్తుంచుకోండి. సో ఈ 4 స్టేట్స్ ఏంటి, ఆ ఫండ్ని బాగా ఖర్చు పెట్టడంలో, అంటే దగ్గర 99% వాళ్ళు ఖర్చు చేశారండి. కొన్ని ఫండ్ అలాకేట్ చేసినా ఖర్చు చేయరండి. సో అలాంటివి ఉంటాయి. అందువల్ల సో ఎక్కువగా ఫస్ట్ గుజరాత్, నెక్స్ట్ జార్ఖండ్, తర్వాత కర్ణాటక, 4 కేరళ. ఈ 4 రాష్ట్రాలు వాటి యొక్క ఏవైతే ఫండ్స్ కేటాయించారో అవి ఖర్చు పెట్టేశాయి. అంటే ఆ 99% ఖర్చు పెట్టాయి అనమాట, బాగా యూటిలైజ్ చేసుకున్నాయి. సో ఎక్కువగా ఫండింగ్ అలొకేషన్ చేసిన రాష్ట్రాలు అయితే మనకి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. 1993లో దీన్ని తీసుకొచ్చిన పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఇన్ జనరల్గా కూడా ఈ యొక్క ఎంపీ ల్యాండ్ ఈజ్ అ నాన్ ల్యాపబుల్ ఫండ్, గుర్తుంచుకోండి. నాన్ ల్యాపబుల్ అంటే మనకి ఈ సంవత్సరం ఖర్చు పెట్టాల్సిన ఖర్చు పెట్టలేదు అనుకోండి, అవి మురిగిపోవండి, నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో గుర్తుంచుకోవాలండి. ఇలాంటివి ఎక్కువగా ఫోకస్ చేస్తారండి ఎగ్జామ్లో. పాలిటీలో ఇలాంటి ఎక్కువగా ఈ యొక్క ఎంపీ ల్యాండ్కి వచ్చినప్పుడు ఇవి ల్యాప్సిబుల్ ఫండ్స్ అని చెప్పేసి అంటాడు. నో, ఇట్ ఈస్ నాట్ ల్యాప్సిబుల్ ఫండ్స్, నాన్ ల్యాప్సిబుల్ ఫండ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ ఫండ్స్ గెట్స్ ద క్యారీడ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి క్యారీడ్ అవుతూ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి త్వరలో అందుబాటులోనికి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్లో అని చెప్పేసి వస్తుందండి. 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అనగానే మొత్తం మనకి మెషినరీతోనే కన్స్ట్రక్షన్ చేస్తారండి. సో ఏదైతే మనకి ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుందండి. పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అంతా మెషినరీ చూసుకుంటూ ఉంటుంది. పటిష్టంగా ఉంటాయండి. భూకంపాలు కానీ ఇవన్నీ అలాంటివి ఏమైనా వచ్చినా అవి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట వాడి కన్స్ట్రక్షన్. అట్లా మొట్టమొదటిసారిగా అంటే ఇది భారతదేశంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ప్రారంభించబోతున్నారంటే సో కర్ణాటక బెంగళూరులో అని చెప్పేసి సో త్వరలో అందుబాటులోకి రాబోతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. 23 లక్షల అంచనా వ్యయంతో 1100 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. అయితే జనరల్గా ఈ పోస్ట్ ఆఫీస్ని ఏ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని గుర్తుంచుకుంటే L&T అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మనము లేజర్ అండ్ టార్బో అని చెప్పేసి అంటాము. L&T కంపెనీ అండి. వీళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారని గుర్తుంచుకొని సరిపోతుంది. ఎక్కడ అని ఎగ్జామ్లో అడిగితే మీరు కర్ణాటక బెంగళూరు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ఇలాంటివన్నీ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియోని చివరిదాకా చూసి సొంతగా నోట్స్ తయారు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.